Where are we going? హలో ఫ్రెండ్స్, మన వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న మాయ వరల్డ్కి వచ్చేసాం ఈరోజు. అదేనండి, మన బీచ్ రోడ్ ఎదురుగా ప్లైన్ ఎగ్జిబిషన్ చేస్తారు కదా, అక్కడ మాయ వరల్డ్ పెట్టారు కదా. అందరికీ తెలిసిందే, వైజాగ్ అంతా మాయ వరల్డ్ అని మారు మోగిపోతుంది. సో మేము కూడా ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నాం. సో నేను అసలు ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలి ఏంటి అని చెప్పి మా హస్బెండ్ని అసలు బుర్ర తినేస్తే తీసుకెళ్ళారనమాట. మా పాప అయితే చూస్తున్నారు కదా, ఫుల్ థ్రిల్ అయిపోయింది చూడగానే. ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే వావ్ అని నేను అసలు ఆడియో పెట్టాను కదా, ఆడియో అంటే దాని ఎక్స్ప్రెషన్ అనమాట అది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో ఇన్ని కలర్ఫుల్ లైట్స్ ఒక్క దగ్గర, అందులోనే అసలు ఇంత ఈ మాయ వరల్డ్కి అంత రిఫ్లెక్షన్ దేనికంటే ఇన్ని కలర్స్, అలానే ఆ గ్లాసెస్తో నిండిపోయింది అసలు ఫుల్ చుట్టూ. ఇది చూస్తున్నారు కదా, ఇది సెకండ్ ఫేజ్ అనమాట. మనం పంటల్లో ధాన్యం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే పెట్టారు. పైన ప్లానెట్స్ ఉన్నట్టుగా జస్ట్ అలా పెట్టారు. చూడండి ఎంత బాగా పోజ్ ఉందో. అమ్మ ఫోటో తీ అని అంటుంది. అసలు నేను తీయను అన్న కూడా. సో అదే పట్టుకున్నట్టుగా పోజ్ చేస్తుంది ఫోటో తీయమని చెప్పి. దీని నెక్స్ట్ ఫేస్ చూసారు కదా, అంటే ఒక వెనక ఇలా లైట్ ఇలాంటి రిఫ్లెక్షన్స్ అన్నీ వచ్చేలాగా ఫుల్ ఇంకా చుట్టూ గ్లాసెస్ అనమాట. సో అందుకు జస్ట్ ఓన్లీ మనకు వెనక ప్రొజెక్టర్లో వేస్తున్నప్పటికీ మన చుట్టూ కూడా లైట్స్ అవి వస్తున్నాయి అన్నట్లుగా ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. ఇది బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ఏంటంటే రొటేటింగ్ బ్రిడ్జ్ లాగా. మనం తిరుగుతున్నామా, బ్రిడ్జ్ తిరుగుతుందా, లేకపోతే మన చుట్టూ ఉన్న తిరుగుతుందా ఏంటి అసలు అర్థం కాలేదు. చూస్తున్నారు కదా, ఫస్ట్ మా పాప వెళ్ళిపోయింది అనమాట. తర్వాత అది తిరిగినప్పటికీ భయపడిపోయి వచ్చింది. నెక్స్ట్ మేము వెళ్ళిన తర్వాత రమ్మంటే మెల్లిగా వచ్చింది. సో బ్రిడ్జ్ నెక్స్ట్ ఫేస్. సో ఇదొక లైటింగ్ అనమాట. ఇక్కడ ఏమైందంటే ట్రీ ఫుల్గా పెట్టి ఉంది. సో ఈ ట్రీ చుట్టూ ఇలా లైటింగ్స్. నెక్స్ట్ అలానే దీని వెనక జస్ట్ ఈ వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయో సో అలాంటివి స్లైడ్స్ లాగా పెట్టారనమాట, ఒక 10 అలాగా. సో చుట్టూ అది మనకి చూడండి, దుబాయ్లో అలాగ లైటింగ్స్ ఉంటాయి కదా టవర్స్కి, అది బిల్డింగ్స్కి సేమ్ అలానే ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత ఇది గ్లాస్, రిఫ్లెక్సివ్ గ్లాస్. అసలు ఎటువైపు ఏముందో తెలీదు. సో నేనైతే చేతులు పెట్టుకుంటూ తడుక్కుని వెళ్తే అది మాత్రం చూడండి నా ముందు నాకు దారి చూపిస్తుంది అనమాట. భలే వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. సో ఎటు దారి ఉందో తెలియదు అనమాట. సో దీని ఐడియా బాగుంది, నాకు ఐడియా నచ్చింది. సో కొంచెం ఇక్కడ అయ్యో అంటూ నవ్వుకునేలాగా కొంచెం ఇది ఉన్నదన్నమాట. ఫుల్ మనీకైతే వర్త్ అనిపించింది. సో నేను, మా పాప, మా హస్బెండ్ వెళ్ళాము. ఇంకా చాలరా బాబు చూస్తేనే ఇంకా ఏముంది మాయ వరల్డ్లో అని అనుకునే వెళ్ళాను. సో చాలా నచ్చింది. ఓకే, నా వెయిటింగ్కి వర్త్ అనిపించింది. సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా ఒక ఆ లైటింగ్కి తగ్గట్టుగా మేము కూడా స్నాప్చాట్లో ఒక ఫిల్టర్ పెట్టి అలా చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ షేర్.